హలో ఫ్రెండ్స్, ఓహో ఛానల్కు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసినందుకు ముందుగా మీ అందరికీ థ్యాంక్స్. ఈరోజు బెండకాయ పులుసు చేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుందాం. తర్వాత ఈ నీరంతా ఇంకిపోవాలి. తడి ఉంది, కడిగాను కాబట్టి నీరంతా ఇంకనిద్దాము. ఫ్రెండ్స్, ఆయిల్ వేసుకుందాం. స్టార్టింగ్ ఆయిల్ వేడైంది. ఇప్పుడు ముందుగా మనం పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అదేవిధంగా మనం కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు సన్నగా. ఎప్పుడు చెప్తూ ఉంటాం కదండి, కరివేపాకు తింటే హెల్త్కి మంచిది. అలా అని కూరల్లో వేస్తే తీసేస్తారు కాబట్టి మనం అలా సన్నగా తరుముకొని వేయడం వల్ల కర్రీలో కలిసిపోయి తీసేయడానికి వీలుండదు. ఉడికిపోతుంది కాబట్టి, మగ్గిపోతుంది కాబట్టి. అలా రోజుకు ఒక రెబ్బైనా వాడుతుంటే కనీసం కొంచెంలో కొంచెమైనా మన కళ్ళకు కానీ అదే హెయిర్కు కానీ మంచిది, శక్తి. ఆరోగ్యానికి మంచిదన్నమాట. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ మగ్గనిద్దాము. ఇదే విధంగా ఇందులో కొంచెం సాల్ట్ వేద్దాము. వేస్తే ఫైనల్గా చూసేసుకోవచ్చు. పసుపు వేసుకున్నాం, ఒక అర టీ స్పూన్. నేనైతే కొంచెం పసుపు అనేది ఎక్కువే వాడతానండి. ఎందుకంటే పసుపు అనేది యాంటీబయాటిక్ అంటుంటారు కాబట్టి ఈ చలికాలంలో పసుపు అనేది మనిషికి కొంచెం ఆ విధంగా అయినా కొంచెంలో కొంచెం అయినా హెల్త్కి మంచిదని అలా పసుపు వేస్తుంటాను. కొంచెం బ్రౌన్ కలర్ రావాలి. ఈలోగా 2 నిమిషాలు మూతేద్దాం. ఫ్రెండ్స్, ఉల్లిపాయలు మగ్గినాయో లేదో చూద్దాము. చక్కగా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు మనము మసాలా పేస్ట్ వేద్దాము. అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్, ఇది కొంచెం మగ్గాలన్నమాట, ఎర్రగా రావాలి. కొంచెం లైట్గా ఎర్రగా రావాలి. ఒక నిమిషం. ఫ్రెండ్స్, అల్లం చిన్నుల్లిపాయ బాగా అయిపోయింది. ఇప్పుడు టమాటా ముక్కలు వేసాను. మూత వేద్దాము. ఫ్రెండ్స్, చలికాలం కాబట్టి వేడి నీళ్ళే తాగండి, చల్ల నీళ్ళు వద్దు. ఎందుకంటే చల్లటి నీళ్ళు తాగడం వల్ల కఫాన్ని ఉత్పత్తి చేస్తుంది. పిల్లలకు కూడా వేడి చేసి
చల్లార్చి తాపండి, ఎందుకంటే వాళ్ళు వేడిగా తాగలేరు కాబట్టి. వేడిగా అంటే మసిలేటట్టు కాదు, కొంచెం లైట్గా గోరువెచ్చగా. కఫాన్ని కరిగిస్తుంది, అందుకని పరగడుపున తాగడం వల్ల ఇంకా హెల్దీ. అదేవిధంగా ఫుడ్ అనేది వేస్ట్ చేయవద్దు, మిగిలితే ఎవరో ఒకళ్ళకి ఇవ్వండి, తినేవాళ్ళు ఉంటారు. మనకంటే కొంచెం తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, తీసుకుంటారు కదా, ఇవ్వండి. ఫుడ్ అనేది అస్సలు వేస్ట్ చేయలేదు. ఇప్పుడు టమాటాలు అనేవి కొంచెం మగ్గిపోయినాయి, చూసారు కదా. ఇప్పుడు కొబ్బరి, లవంగా చెక్క పేస్ట్, దాంట్లో కూడా కొంచెం ఒక రెబ్బ కరివేపాకు వేసాను, ఎందుకంటే కర్రీలు తినమంటే ఎవరు తినరు, అందుకని చెప్పేసి అలా సన్నగా వేసి, అది తీయడానికి వీలు కుదరదు, పేరు తీసేయడానికి, అందుకని అలా వేస్తుంటాను. ఒక స్పూన్ కారం, కొంచెం కొత్తిమీర, డైలీ వాడడం వల్ల మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయండి, మంచిది కిడ్నీస్ లివర్స్. ఫ్రెండ్స్, కొబ్బరి, టమాటా మొత్తం మసాలా అంతా మగ్గిపోయింది, చూసారు కదా. ఫైనల్గా ఇప్పుడు మనం బెండకాయలు వేద్దాము. బాగా కడిగి, నీళ్ళల్లో బాగా కడిగి కట్ చేసి పెట్టుకున్న బెండకాయ తొడవడం వల్ల పైన దుమ్మనేది పోదు, జిగటకు అంటుకొని ఉంటుంది, అందుకని బెండకాయలు బాగా కడిగి జల్లెడతో తెస్తే నీళ్ళు ఇంకిపోతుంది. ఇప్పుడు ఇలాగా ఒక నిమిషం పాటు మగ్గనిద్దాము, ఆ తర్వాత చింతపండు పులుసు వేస్తాం. ఫ్రెండ్స్, ఫైనల్గా మన బెండకాయ పులుసు తయారైపోయింది, చూసారా. చక్కగా టేస్టీగా ఉంది, సూపర్గా ఉంది. నేనైతే ఈ విధంగా చేస్తాను, మీరు ఎలా చేస్తారో కామెంట్లో తెలియజేయండి. ఇది మా బెండకాయ పులుసు, అప్పడాలు, రైస్, వాటర్, మజ్జిగ. థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఫుడ్ని వేస్ట్ చేయవాకండి, మిగిలితే వేరే వాళ్ళకి ఇవ్వండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్. నా ఛానల్ని లైక్ చేస్తున్నందుకు, షేర్ చేస్తున్నందుకు, సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్స్. అలాగే మీ ఆదరాభిమానాలు ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్. మా ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.